ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముందుగా ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ పండుగ సందడిగా ప్రార్థన మందిరాలు, వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఎడ్లపాడులో బంగారం పేరిట భారీ మోసం, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. బుల్లెట్ బైక్లు చోరీలు చేసే ముగ్గురు ముఠాను అరెస్ట్ చేసిన చిలకలూరుపేట పోలీసులు. 4 వాహనాలు స్వాధీనం. అమరావతి రాజధానిలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ. చిలకలూరుపేట నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్లిన బీజేపీ నేతలు. ప్రముఖ వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తేలప్రోలు వీరయ్య చౌదరి సోదరులు తేలప్రోలు భాస్కరరావు మనవరాలి నూతన వస్త్ర బహుకరణ వేడుక పట్టణంలోని నన్నపల్లి చౌదరి కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. పవిత్ర క్రిస్మస్ పర్వదినం మీ కుటుంబాల ఆనందాన్ని, శాంతిని, ప్రేమను, ఆ కరుణామైన ఆశీస్సులతో ఎనలేని సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సేవా మార్గాలు ప్రతి ఒక్కరి జీవితాల వెలుగులు నింపాలి. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ సమాజ, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు అవుదాం. ప్రతి ఒక్కరి సంతోషం, ప్రతి కుటుంబానికి సంక్షేమ లక్ష్యంగా ప్రజారంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలు, దూరదృష్టి లక్ష్యాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. తమ స్వార్థ ప్రయోజనాలు, కుట్ర రాజకీయాలకు ప్రజల ఐక్యమత్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న దుర్మార్గులకు దూరంగా ఉండాలి. ప్రపంచ పండుగైన క్రిస్మస్ సందర్భంగా కూటమి ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం అందించడం క్రైస్తవ సమాజానికి ఇస్తున్న ఎనలేని గౌరవం అనే చెప్పాలి. 6,418 మంది పాస్టర్లకి 50.50 కోట్లతో విడుదలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడే తన సమర్థతను మరోసారి నిరూపించుకున్నారు. సర్వమానవాళి సంతోషాన్ని కాంక్షించి ఆయన నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. గతంలో చర్చిల మరమ్మతులకు, పాస్టర్లకు గౌరవ వేతనాలు అందించిన నాయకుడు చంద్రబాబు. సర్వమానవ సౌభృతత్వాన్ని కాంక్షించే నాయకత్వ లక్షణాలున్న చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఆ జీసస్ ప్రసాదించే కరుణగా చూడాలని ప్రజల్ని కోరుతున్నా. క్రైస్తవులకి, రాష్ట్ర ప్రజలకి, కూటమి శ్రేణులకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో తెలియజేశారు. క్రిస్మస్ అంటే యేసు ప్రభువును ఆరాధించే రోజు. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ, సహనం, శాంతి, కరుణతో కూడిన విశ్వాసపూరితమైన యేసుక్రీస్తు చూపిన మార్గం మనందరికీ ఆచరణీయమని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ అన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులు సమాజ శాంతి, సామరస్యం కోసం యేసు ప్రభువును భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలని కోరారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరులకి తన హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినట్లు మరి తెలిపారు. నాదన్ల ఎస్ఐ వెంకటేశ్వరరావుని గణపవరం గ్రామ ప్రెసిడెంట్ కెల్లంపల్లి అక్షయ్య మరియు కంచెల శ్రీనివాసరావు, పౌలూరి వెంకటేశ్వరరావు గారు మరియు శారద హైస్కూల్ పీఈడి కాసింబుడే, ఆర్టీసీ కార్మిక పరిషత్ సెక్రటరీ అద్దం వరప్రసాద్, ఆర్వీఎస్ సెక్రటరీ నక్కా శ్రీనివాసరావు మొదలగు వారు మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాల్వాతో సన్మానించారు. ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాదెండ్ల సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారిని గణపురం గ్రామ పార్టీ, తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తెల్లంపల్లి అచ్చయ్య గారి మిత్రమండలి వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఎడ్లపాడు మండల పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనం కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బానాయుడు ఆదేశాల మేరకు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐటి శివరామకృష్ణ సిబ్బందితో కలిసి దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల్లో అనుమానితులుగా గుర్తించిన చిలకలూరుపేటకు చెందిన పోలీసుట మహేష్ బాబు, చిలక విఘ్నేష్, సన్నీ, పల్లపు ఆంజనేయులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితుల వద్ద నుండి మొత్తం 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో 2 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్లు, 2 స్కూటీలు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న 4 ద్విచక్ర వాహనాల అంచనా విలువ సుమారు 3,70,000 రూపాయలుగా వెల్లడించారు. రికవర్ చేసిన ద్విచక్ర వాహనాలను చట్టపరమైన విధానాల ప్రకారం స్వాధీనం చేసుకున్న నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి స్వల్ప కాలంలోనే కేసును ఛేదించిన ఎడ్లపాడు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. క్రిస్మస్ నాటికి పాస్టర్లకు గౌరవ వేతనం మొత్తాన్ని చెల్లిస్తామని సెమీ క్రిస్మస్ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు ముందే రాష్ట్రంలో 8,418 మంది పాస్టర్లకు గౌరవ వేతనం నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారు. డిసెంబర్ 2024 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 50,50,80,000 పాస్టర్ల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఒక్కో పాస్టర్ కి నెలకి 5,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి 12 నెలలకు మొత్తం 60,000 రూపాయలు ప్రభుత్వం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించడంతో సీఎం చంద్రబాబుకి పాస్టర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. చిలకలూరుపేట క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట పట్టణంలో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాటు చేపట్టింది. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాల అనుసారం పట్టణంలోని 1వ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు సాగుతున్నాయి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్చిల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్ స్వయంగా పర్యవేక్షించారు. పవిత్ర ప్రార్థనా స్థలాల వద్ద చెత్తా చెదాలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. పండుగ రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పట్టణం అంతా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని సిబ్బందికి ఈ సందర్భంగా అధికారులు దిశానిర్దేశం చేశారు. వీరితో పాటు టీడీపీ నాయకులు తదితరులున్నారు. నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన అక్కా తమ్ముడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు లభించింది. వీరి తల్లిదండ్రులు కొరగంటి రాంబాబు, అనుపమ ఉద్యోగరీత్యా మహారాష్ట్రను కొంకణ ఉంటున్నారు. వీరి కుమార్తె మాస్టర్ లియోనా ప్యాట్రిసియా 3, కుమారుడు రిచర్డ్ వినెట్ 1వ తరగతి చదువుతున్నాడు. 7 ఏళ్ల 10 నెలల ఒకరోజు వయసులో లియోనా 190 దేశాల రాజధానుల పేరు 1 నిమిషం 38 సెకండ్లు 45 మిల్లీ సెకండ్లు పఠించి రికార్డు సృష్టించారు. విన్సెంట్ 6 ఏళ్ల 2 నెలల 18 రోజుల వయసులో 1 నుంచి 50 వరకు చతురస్రాలను 43.60 సెకండ్లు పఠించి రికార్డు సృష్టించారు. గత నెల ఈ పోటీలు నిర్వహించగా ఇటీవల ధ్రువపత్రాలు అందాయి. గ్రామస్తులతో పాటు పలువురు ప్రముఖులు వారిని అభినందించారు. క్రైస్తవ లోకంలో అత్యంత పవిత్రమైన పండుగలో క్రిస్మస్ ఒకటి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రేమ, కరుణ, శాంతి, త్యాగం వంటి మానవ విలువలను ప్రపంచానికి చాటిన యేసుక్రీస్తు సందేశమే క్రిస్మస్ పండుగ యొక్క అసలైన సారాంశం. క్రిస్మస్ సందర్భంగా ఇళ్లను నక్షత్రాలు, దీపాలు, క్రిస్మస్ ట్రీలతో అలంకరించడం ఆనవాయితీ. ప్రార్థనాలయాల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించగా ప్రజలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు, కేకులు పంచుకుంటారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. పేదలతో సంతోషాన్ని పంచుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం క్రిస్మస్ పండుగలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు ఈ పండుగకు మరింత అర్థవంతతను చేకూరుస్తూ ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షిద్దామని మున్సిపల్ చైర్మన్ రఫానీ తెలిపారు. చిలకలూరుపేట భారతీయ జనతా పార్టీ నాయకులు దివంగత నేత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఎన్ఆర్టీ సెంటర్ నందు గల వాజ్పేయి విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ప్రతిష్టాత్మకంగా గురువారం అమరావతి వెంకటపాలెం నందు జరగనున్న వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు చిలకలూరుపేట నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్ శ్రీనివాసరావు, వారితో పాటు చిలకలూరుపేట బీజేపీ నాయకులు, పట్టణ ప్రధాన కార్యదర్శి తరలి వెళ్లారు.
की भारत माता की भारत माता की भारत माता की भारत बिहार वाजपेयी जी भारत बिहार वाजपेयी जी भारत बिहार वाजपेयी जी भारत माता की भारत माता की भारत बिहार वाजपेयी जी भारत बिहार वाजपेयी जी। ఎడ్లపాడులో స్వర్ణకారుడి భారీ గోల్డ్ స్కామ్ జరిగింది. గ్రామానికి చెందిన ఏలూరి కామేశ్వరరావుపై బాధితులు ఆరోపణలు చేశారు. కొత్త ఆభరణాల పేరుతో బంగారం, నగదు ఏలూరు కామేశ్వరరావు వసూలు చేశాడు. ఏడాది కాలంగా నగదు, బంగారం బాధితులకు ఇవ్వకుండా మాయమాటలు చెప్తున్నాడు. ఫోన్ చేస్తే త్వరలో ఇస్తానంటూ బుకాయిస్తున్నాడు. ఏడాదిగా కనిపించిన వైనం బాధితుల నుంచి సుమారు 3.84 కోట్ల స్వర్ణకారుడు వసూలు చేశాడు. మొత్తం 10 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. బాధితులు 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టిన బాధితులు న్యాయం చేయాలంటూ ఇప్పటికే 90 మంది స్టేషన్ చేరిన వైనం కేసు నమోదుకు రంగం సిద్ధం. లిఖితపూర్వక ఫిర్యాదులు సేకరించిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ తర్వాత మరిన్ని వివరాలు ఎస్ఐ శివరామకృష్ణ వెల్లడించున్నారు. స్టేషన్లో ఉన్నా మళ్ళీ చెప్తాను. డబ్బులు ఇచ్చిపో అన్నాడు. 20,000 ఇచ్చావు. 20,000 తీసుకున్నా నేను బంగారం పెట్టి తాకట్టు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ధనుర్మాసం గురువారం పురస్కరించుకొని ఉదయం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ వచ్చే గురువారం జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం పురస్కరించుకుని శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి క్యాలెండర్ను భక్తులకు ఉచితంగా అందజేస్తామని, అలాగని స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క రూపు స్వామి యొక్క ప్రసాదంగా ఇస్తామని, సంవత్సరం మొత్తం ఈ రూపును పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. నూతన సంవత్సరం గురువారం కలిసి రావడంతో భక్తులకు దాతలకు ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆదివాసీ ప్రముఖులు ఐనివోలు హనుమంతరావు, కొత్తూరు హనుమంతరావు పాల్గొన్నారు. सद्गुरु देवताभ्यो दत्त देवताभ्यो जगन्मात देवताभ्यो नमो नमः। श्री
श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। श्री गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की जय। यानि कानि च पापानि च जन्मान्तरकृतानि च तानि तानि विरक्षन्ति पदे पदे। पापोऽहं पापकर्माहं पापात्मो पापसम्मो राहिमां प्रभुदेव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष साईश्वर यदक्षरपदभ्रष्टं मात्राहीनं यद्भावं तद्भवेत् तत्सर्वं क्षमितं देव साईनाथ नमोऽस्तुते। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं साईनाथ यत्पूजितं मया देव परिपूर्णं तदस्वे करचरणं वा कायं कर्मजं वा श्रवणयुजं वा मानसंप्रादं विदितं वा सर्वमे लक्ष्मस्व। जय जय करुणाब्दे श्री प्रभो। ఈరోజు ఇక్కడ చేస్తున్నాం సాయిరామ్. ఈరోజు చిలకలూరుపేట సుబ్బయ్య తోటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు ధనుర్మాసం మరి విష్ణువుకి ప్రీతికరమైన మాసం ధనుర్మాసంగా చెప్తారు. అందుకనే వెంకటేశ్వర స్వామి గుళ్ళలో కానీ గోదాదేవి ప్రత్యేకంగా పూజ చేసిన నెల కాబట్టి దీన్ని పవిత్రంగా విష్ణు భక్తులందరూ కూడా కలుస్తారు. అటువంటి విష్ణుమూర్తి అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆది గురువుగా అవతరించారు. మరి అటువంటి శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు ధనుర్మాసం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అనంతరం మహిళా భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేక అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు కావించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులు మరి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి క్యాలెండర్లను ఈరోజు మరి ప్రత్యేకంగా దత్తసాయి సన్నిధిలో రూపొందించి జయ జయ సాయి ట్రస్ట్ తరఫున రూపొందించడం జరిగింది. ఎవరికైనా స్వామివారి క్యాలెండర్ కావాలంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక స్వామివారి యొక్క క్యాలెండర్ మేము వచ్చే గురువారం నుంచి అందుబాటులో ఉంచుతాము. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి తీసుకొని వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆ పావనమూర్తి ఆది గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్యాలెండర్ రూపంలో ఎక్కడ ఉంటే అక్కడ మనకు గురుబలం లభిస్తుంది. అటువంటి గురువు మన యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతిరోజు స్వామివారి పటానికి టైం చూసుకొని, ఎందుకంటే క్యాలెండర్ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ కాలానికి రక్షణగా మనకు ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా కాపాడుతాడు. అటువంటి క్యాలెండర్ను మేము ప్రత్యేకంగా స్వామివారి పటంతో భోగమూర్తిగా పటాన్ని రూపొందించి మరి ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. కాబట్టి వచ్చే గురువారం నాడు అంటే జనవరి 1 రోజున ఇవన్నీ కూడా పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వచ్చే గురువారం 1వ తారీఖు ఈ ఆంగ్ల సంవత్సరానికి ప్రథమ రోజు. అటువంటి రోజున ఎవరు వచ్చినా ఆ రోజున ప్రత్యేకంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపు మరి భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు, ఎందుకంటే నూతన సంవత్సరంలో ఆ రూపు ఇంటికి తీసుకెళ్ళడం వల్ల వారికి సకల శుభాలు కలుగుతాయి. మర్చిపోకుండా అలాగనే ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపుని ఇంటికి తీసుకెళ్ళి స్వామివారి ప్రసాదం నూతన సంవత్సరంగా స్వామివారిని దర్శించి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఉన్నాం. చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నందు క్రిస్మస్ అండ్ సంక్రాంతి పండుగల సందర్భంగా చిలకలూరుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యేక గమనికని వైద్యులు తెలిపారు. ప్రసిద్ధ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ నిశాంత్ కాంప్లెక్స్ ట్రామా నీ రీప్లేస్మెంట్ సర్జన్ మోకాళ్ల నొప్పులు పాత నొప్పులతో బాధపడుతున్న రోగులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 20 నుండి జనవరి 20 వరకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగులకి మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రోగికి ప్రతి ఇన్వెస్టిగేషన్ పై 50% డిస్కౌంట్ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అత్యధికంగా మోకాళ్ల మార్పిడి అవసరం లేకుండా అత్యాధునిక ఇంజెక్షన్ చికిత్సల ద్వారా నొప్పిని తగ్గించే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని డాక్టర్ వివరించారు. సకాలంలో సరైన వైద్యం తీసుకుంటే మోకాళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లో అనుభవజ్ఞ వైద్యులు ఆధునిక వైద్య సదుపాయాలతో ఆర్థోపెడిక్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ నిశాంత్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ కాంప్లెక్స్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఎట్ తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ చిలకలూరుపేట. మనం ఈ క్లినిక్ స్టార్ట్ చేసి 5 months సందర్భంగా క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు ఒక నీ రీప్లేస్మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేశాను. కీళ్ళ నొప్పులతో మీరు ఎక్కువగా బాధపడుతున్నా
లేక అరుగుదల వల్ల ఎక్కువ నొప్పులు ఉన్నా కూడా మనం బ్రాండెడ్ ఇంప్లాంట్తో అతి తక్కువ ధరతో మీకు కీళ్ళ నొప్పులు కొంచెం బాగా తగ్గించి మరుసటి రోజు కానీ మీకు మరలా నడిచేటట్టు నొప్పి లేకుండా నడిచేటట్టు చేసే యొక్క సామర్థ్యం ఇక్కడ మా దగ్గర ఉంది. ఈ సందర్భంగా ఈ డిసెంబర్ 20th నుంచి జాన్ 20th వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అతి తక్కువ ప్యాకేజ్లో బ్లడ్ టెస్ట్ మీద కూడా డిస్కౌంట్స్తో బ్రాండెడ్ ఇంప్లాంట్స్తో మీకు రీప్లేస్మెంట్స్ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు తేలప్రోలు వీరయ్య చౌదరి సోదరుడు భాస్కరరావు మనవరాలి బొప్పూడి శ్రీనివాసరావు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక చిలకలూరుపేట పట్టణంలోని నన్నపల్లి వెంకటరత్నం కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిన్నారి నేవా చౌదరిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమిపల్లి వెంకట సుబ్బయ్య వెంట ఇమ్మడి జానకిపతి, జంజన వెంకట్రావు తదితరులున్నారు. ఏం మరి కొట్టేది ఆగిపోదా? సార్ ఒక్క నిమిషం ఫైవ్ సార్ ఫైవ్. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ మండీ హౌస్ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొని హోటల్ ను ప్రారంభించారు. హోటల్ యజమాని కరీముల్లా కుమారుడు వజీర్ అహ్మద్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారం నిర్విఘ్నంగా కొనసాగాలని, మంచి పేరుతో పాటు లాభాలు కూడా ఆర్జించాలని, వ్యాపార రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలని శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఇమ్మడి జానకిపతి, జంజన వెంకట్రావు తదితరులున్నారు. క్రిస్మస్ సందర్భంగా మర్రి రాజశేఖర్ నివాసం వద్ద సాతులూరు కోటి మిత్రులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ కటింగ్ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. చిలకలూరుపేట పట్టణంలో పండుగ వాతావరణం వచ్చిందని, ప్రజలందరూ కూడా షాపింగ్ చేసుకుంటూ వీధులన్నీ కూడా సందడి సందడిగా మారాయని అన్నారు. తూర్పు మాలపల్లి, రాగనపాలెం, సంజీవినగర్, సాంబశివనగర్ ఇలా ప్రతి ప్రాంతం విద్యుత్ దీపాలంకరణలతో ప్రజలు ఎంతో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలా సంతోషంగా చేసుకుంటున్నారని అన్నారు. వారి యొక్క జీవితాలు వెలుగులు రావాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించాలని అన్నారు. యేసుక్రీస్తు చెప్పిన బాటలో ప్రయాణం చేసి వారి బోధనలు అందరూ ఆకలింపు చేసుకుని వారి బాటలో నడుస్తూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దడంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో ఏబిఎం సుభాని, రావూరి దాసు, మైలా గణేష్, ఇమ్మడి జానకిపతి, సయ్యద్ హిదాయతుల్లా, దార్ల నీలిబాబు, జంజన వెంకట్రావు, లింగాల విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీబాబుదా పట్టుకోండి, అందరూ పట్టుకోండి, కూర్చోండి. ఎలియా పట్టుకోండి. పిల్లలు తేకూడదు, హ్యాపీగా ఇచ్చి చెప్పేవాడు అంతా పెద్దవాళ్ళు ఎవడు మనకు హ్యాపీ క్రిస్మస్. మరి ఈ పండుగ ఈరోజు చూస్తే వాతావరణం చిలకలూరుపేటలో పండుగ వాతావరణం వచ్చింది. ప్రజలందరూ కూడా పండుగ సందర్భంగా చాలా సంతోషంగా వాళ్ళు మరి ప్రతి షాపు కూడా చాలా సందడిగా ఈరోజు ఉంది. గడిచిన 4 రోజులుగానే మన తూర్పుమాలపల్లిలో కానివ్వండి, సంజయనగర్లో కానివ్వండి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విద్యుత్ దీపాలతోటి అలంకరణ మొదలుపెట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తే చాలా అద్భుతంగా అన్ని వీధులు కూడా అలంకరణ చేయడం జరిగింది. పండగని మన చిలకలూరుపేటలో చాలా సంతోషంగాను చాలా గొప్పగాను కూడా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అందరూ కలిసి జరుపుకునేటువంటి పండగ ఇది. అక్కడ కనుక మనం వెళ్ళి చూస్తే తూర్పుమాలపల్లిలో ప్రతి వీధి కూడా విద్యుత్తు దీపాలతోటి అలంకరణ చేస్తారు. ఇది ఎవరికి వాళ్ళు ఇది మన బజారే అనుకొని ప్రతి బజార్ను కూడా అట్నే దిద్దుతున్నారు కూడా. ఇంకా మరి ఈ సందర్భంగా ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జీవితాల్లో వెలుగులు రావాలా, వారి యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, ఈ పండగ మరింత ఉత్సాహాన్ని యేసుక్రీస్తు చెప్పినటువంటి బాటలో ప్రయాణం చేసి మరి వారి బోధనని అందరూ కూడా ఆకలింపు చేసుకొని వారి యొక్క బాటలోనే నడుస్తూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దడంలో అందరము పాల్పంచుకోవాలని చెప్పి వారి యొక్క బోధనలు ఏ మతమైనా సరే మంచిని తీసుకొని అనుసరించేటువంటి మార్గాల్ని మనం కూడా అనుసరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిలకలూరుపేట తండ్రి సన్నిధి చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ బ్రదర్ షాలిం రాజ్ కూడా క్రిస్మస్ పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ తో పాటు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగ. అటువంటి క్రీస్తు జనాన్ని మన తెలుగులో పెట్టడం ఈరోజు ఆలయంలో ప్రజలందరూ కూడా క్రీస్తు యొక్క జనాన్ని పంచుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో పయనిస్తూ ఆయన బోధనలు వింటూ తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం
మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. క్రీస్తు బోధనలు ప్రజలకు చేరాలి. ప్రజలకు చేరితే దాని ద్వారా సమాజంలో ఒక పరివర్తన అనేది వస్తుంది. దేవుడి మాటలు చాలా తక్కువగా ఉంటాయి. దేవుడి మాటల వల్ల అందరూ కూడా ఒక మంచి నడవడిని జరిగింది. దేవుడు చెప్పినటువంటి చూపించినటువంటి మాటలు మనం కనుక మన జీవితాన్ని ముందుకు నడిపించుకున్నట్లయితే మన జీవితాలు అద్భుతంగా వెలుగొందుతాయి. మన బిడ్డలు వారి భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ బోధనని మీ వద్దకు చేర్చడం కోసం దేవుడే ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తిని సాధనని మన అందరి మందికి కూడా పంపించడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాటలు మనకు చేరాలి అంటే ఒక సరైనటువంటి వ్యక్తి కావాలి. ఆయన ద్వారా ఆ బోధనలో ప్రజలందరికీ కూడా చేరువ కావాలి. తద్వారా ప్రజల్లో ఒక పరివర్తన రావాలా, వారి జీవితాల్లో మార్పు చెందాల. దాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కాళమరాజు గారు. ఆయన గొంతులో నుంచి, ఆయన నోట్లో నుంచి, ఆయన మనస్సులో నుంచి, ఆయన హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాట కూడా భక్తుల యొక్క జీవితాల్లో మార్పు తీసుకొస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఆ మాటకి ప్రభావితం అవుతా ఉన్నారు. కాళమరాజు గారి యొక్క బోధన వినాలి. దేవుడు ఆయన ద్వారా చెప్పించేటువంటి మాటల్ని మనం అందరూ కూడా ఆచరణలో పెట్టాల. ఆయన చెప్పేటువంటి మాటలు మన హృదయాన్ని హత్తుకుపోతా ఉన్నాయి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన మాటలు విని చాలా మంది తమ యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళని నేను చాలా మంది చూశాను. మరి ఆ రకంగా దేవుడు నడిపినటువంటి చూపించినటువంటి మాటలో ప్రయాణం చేసి జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చుకుంటూ మరి ఇక్కడ కాళమరాజు గారి ద్వారా మనం అందరూ కూడా మరి ఆ బోధనలు వింటూ ఉన్నాం. ఈరోజు చూస్తే చాలా చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేశాడు. పూర్వం అభివృద్ధి ఉండేది, ఇచ్చి దాన్ని ఇంకా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా అందంగా తీర్చిదిద్దారు. ప్రజలందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేది దేవుని యొక్క మాటలు వినడానికి, ఆ మాటలు వినడానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆ దేవుడు కాళమరాజు గారి ద్వారా కలుగజేస్తా ఉన్నాడు. AVSS న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.